మీరు ఇంట్లో కూర్చొని ఏ పని ఏం చేయొచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కొత్తగా అప్డేట్ అయింది. ఏంటి, ఇంట్లో కూర్చొని డ్రైవింగ్ లైసెన్స్ అప్డేట్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి బైక్ నడిపి కార్ నడపాల్సిన పని కూడా లేదు. ఇంట్లో కూర్చొని మీరు 10th కానీ ఏదోటి అప్రూవ్డ్, అది గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఫస్ట్ ఎల్ఎల్ఆర్ ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం ఒకసారి వెళ్ళి చూపించాలి, అంతవరకు అప్డేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మీ డేటా అంతా కూడా ఆన్లైన్ స్టోర్ చేసుకుంటున్నారు, బ్యాక్ అండ్ వెళ్ళిపోతుంది. అలాగే ఈ డేటా సైన్స్ వాళ్ళు ఏం చేశారంటే డేటా అనే దాన్ని సైంటిస్టులు దాని మీద వర్క్ చేసేదాన్ని డేటా సైన్స్ అంటే సింపుల్గా. దీంట్లో జాబ్ రోల్స్ కూడా ఉంటాయి. డేటా సైంటిస్ట్స్ ఉంటారు, డేటా అనలిటిక్స్ ఉంటారు, డేటా ఇంజనీర్స్ ఉంటారు, తర్వాత మిషన్ లెర్నింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, తర్వాత డీప్ లెర్నింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక్కో జాబ్ రోల్ని చూద్దాం. ఈ డేటా అనలిటిక్స్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్ ఈ ముగ్గురు ఏం చేస్తారంటే మనం తెచ్చుకున్న డేటాని వర్క్ చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు రా డేటా ఉంటుంది, మనం ఒప్పుకోవాలనే ఉంటుంది చెప్పి అనలిటిక్, ఇంజనీర్, సైంటిస్ట్ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ తీసుకుంటాం. ఫేస్బుక్లో ఏం చేస్తారు, మనం అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క డీటెయిల్, పోస్ట్, కామెంట్స్, లైక్స్, అలాగే ఫ్రెండ్స్ లిస్ట్, వాళ్ళ యొక్క డేటా, బయోడేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుందా. సో సింపుల్గా డేటా తీసుకుంటే అవ్వదుగా. సో దాన్ని ఒక ఏమంటాం, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అంటాం, అనలిటికల్ ఆర్డర్ అంటాం. అంటే ఒక అరేంజ్డ్ ఆర్డర్లో ఉండాలి, ప్లస్ అవి వాళ్ళకి మాత్రమే యాక్సెస్ అయ్యేలా ఉండాలి. సో ఈ ముగ్గురు ఏం చేస్తారంటే ఆ డేటా మీద పనిచేస్తారు. సో డేటా అనేది ఎన్క్రిప్ట్ చేస్తారు. ఎలాగా, ఫర్ ద థర్డ్ పర్సన్ చూడకుండా 2 పర్సన్స్ ఎవరు, ఒకటి వర్క్ చేసేవాళ్ళు, సెకండ్ కంపెనీ, వీళ్ళకి మాత్రం యాక్సెస్ ఉంటుంది. థర్డ్ పర్సన్ చూడకూడదు. అందుకే కదా మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు ప్రొఫైల్ కానీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రైవేట్లో ఉంటాయి. మీరు యాడ్ కొట్టాక కదా యాక్సెస్ వచ్చింది. సో ఇలాగా ఈ ముగ్గురు వాటి మీద వర్క్ చేస్తారు డేటా అనేది. మిషన్ లెర్నింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డేటా అనేది క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటారు కదా పక్కకి. ఈ మిషన్ లెర్నింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే మన డేటాకి ఆల్గరిథమ్స్ కానీ లైక్ ప్యాటర్న్స్ అంటాం, ఒక ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తారు. అలా చెప్పడం మీకు, ఒకటి క్లిక్ చేసినప్పుడు అది జరగాలి అని అంటాం కదా. ఎగ్జాంపుల్ కాల్ కొట్టి కాల్ వెళ్ళాలి,